ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈరోజు ఏదైతే వార్తలు బయటకు వచ్చాయో ఇది స్వామివారి భక్తులకే కాకుండా యావత్ హిందూ సమాజానికి ఒక ప్రమాద గంటికల్ని మోయిస్తున్నాయి. స్వామివారి ప్రసాదంలో, స్వామివారికి పెట్టే నైవేద్యంలో, భక్తులకి ఇచ్చే ప్రసాదంలో పంది కొవ్వు కలిపారు అనడం వింటూ ఉంటే అసలు ఇక్కడ హిందువులకు ఒక హక్కు ఉందా? హిందువులు ఈ దేశంలో ఉండాలని వీళ్ళు భావిస్తున్నారా, లేకుంటే వీళ్ళని ఎక్కడైనా తరిమేయాలనుకుంటున్నారా అర్థం కావటం లేదు. ఈ మహాపాపానికి పాల్పడినటువంటి జగన్ ప్రభుత్వము ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలా. అరే మా దేవుడి దగ్గర మేము పూజించుకునే ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మీ కమిషన్ల కకృతి కోసము, మీ రాజకీయాల కోసము దేవుడికి పంది కొవ్వు తినిపించడం న్యాయమా? దీనిపైన స్పందించండి. వైసీపీ గవర్నమెంట్లో ఉండే నాయకుల్ని కూడా నేను అడుగుతూ ఉన్నాను, వెంకటేశ్వర స్వామి భక్తులు వైసీపీలో లేరా? వైసీపీలో వెంకటేశ్వర స్వామి నాయకులు లేరా? వారు స్పందించరా? అయితే నాయకత్వానికి హిందూ దేవుడి పైన నమ్మకం ఉండకపోవచ్చును, అలాగని పంది కొవ్వుతో ప్రసాదాలు పెట్టడము ఘోరాతి ఘోరమైన పాపము. ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా ఈ అన్ని కథనాలు ఈరోజు ప్రసారం అవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని చూసిన స్వామివారి ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి హిందువు మనోవేదనతో కుమిలిపోతున్నాడు. మేము ఈరోజు కోరుతూ ఉండేది, ఇలాంటి దుర్మార్గమైన పని కేవలం తిరుపతికే ఉందా? రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు ఇలాంటి గతే పట్టించారా, భ్రష్టు పట్టించారా అని అనుమానం కలుగుతోంది. కావున ప్రభుత్వము ఇప్పుడైనా ప్రతి దేవస్థానంలో ఏదైతే ప్రసాదాల నాణ్యత విషయంలో కానీ, పూజా వ్యవహార విషయంలో కానీ ఒక ఎంక్వైరీ చేయించాలా, తప్పులు సరి చేయించాలా. ఈ తప్పు చేయించిన వాళ్ళని వెంటనే జైల్లో వేయాలా. ఊరికనే నా తప్పు లేదు అని తప్పించుకోవడానికి వదలకూడదు. ఒకవేళ నేను అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు ఉండే ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకోలేదు అంటే వీరికి కూడా హిందువులు స్వామివారి ఓట్లు కావాలా లేదా అని. భక్తి ఉండేవాళ్ళు, ధర్మం పట్ల త్యాగం చేసిన వాళ్ళే హిందూ దేవాలయాల్లో పాలక మండలిలో నాయకులుగా, అధికారులుగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ పాపానికి పొడిగట్టినటువంటి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, దాని వెనక్కి నడిపించినటువంటి పెద్దలందరూ వెంటనే శిక్షించబడాలి అని ప్రభుత్వాన్ని కోరడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామినే కోరుతూ ఉన్నాను. స్వామి, వీళ్లకు ఇలాంటి శిక్ష ఇవ్వాలి. ఈరోజు కోట్లాది మంది భక్తులు అవును దేవుడి పట్ల అపచారం చేస్తే పుట్టగతులు ఉండవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.